వెంకటేశాయ. శ్రియః పతే నమస్తుభ్యం సభ్యసందోహ సంగినే సదా విష్ణో మహావిష్ణో విష్ణోపారాదిరూపిణే. లక్ష్మీనాథ, నీకు నమస్కారము. సజ్జన సమూహమునకు స్నేహితుడు, చేతనాచేతనాత్మకమైన సర్వ ప్రపంచమున వ్యాపించి ఉన్నవాడు, తన వివిధ శక్తులతో విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడకు విష్ణుదేవునకు నమస్కారము అని లక్ష్మీనాథుడకు శ్రీవెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ నేటి గరుడ పురాణ ప్రవచన కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనాది శ్లోకాలను మనందరం కలిసి పఠించి ప్రారంభించుకుందాం. శ్రీ గణపతి ప్రార్థనా. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదు పరివారణం. శ్రీ గురు ప్రార్థనా. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం. శ్రీవిష్ణు ప్రార్థనా. ధర్మదృఢబద్ధమూలః నిగమస్కంధః పురాణశాఖాఢ్యః క్రతుకుసుమః మోక్షఫలః మధుసూదన పాదపూజ్యయతి. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ. నవనీరద సంకాశ కృతకలి కల్మషనాశ నారాయణ. నారాయణ నారాయణ జయ గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జడముదీరడేత్. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. శ్రీ శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కారం చేసుకుంటూ గరుడ పురాణంలో 150వ నాటికి చేరుకున్నాం. నిన్నటి నాడు వైతరణి నది అంటే ఎలా ఉంటుందనే అంశాన్ని గరుడ పురాణంలో తెలుసుకున్నాం. దాన్ని దాటడానికి ప్రత్యామ్నాయంగా అనగా దాన్ని దాటడానికి గోదానం చేయాలి, ఆ గోవు యొక్క లక్షణాలు ఏమిటి, అలాగే ఆ నది యందు ఎలాంటి పాపాలు చేసిన వారు శిక్షింపబడుతూ ఉంటారు అనే అంశాలన్నీ నిన్నటి భాగంలో చెప్పుకున్నాం. ఈనాడు గరుత్మంతుడు కృష్ణ పరమాత్ముడిని వ్రతాలు తీర్థాలు వీటి యొక్క మహత్తుని గురించి చెప్పమని ప్రశ్న వేస్తాడు. వ్రతతీర్థాదికం సర్వం పునఃపప్రచ్ఛ కేశవం ధ్యాత్వా మనసి సర్వేశం సర్వకారణ కారణం. ఈ తీర్థాల గురించి వ్రతాల గురించి ఇంతకు ముందు భాగాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. పురాణాలలో వీటి గురించి ఎంత చెప్తున్నా కూడా మనం పురాణం యొక్క హృదయాన్ని మర్చిపోకూడదు. కేవలం లౌకికమైన కర్మని ఉపదేశం చేయడంతోనే పురాణం యొక్క హృదయం ఆవిష్కృతం కాదు అని గుర్తుంచుకోవాలి. అనగా ఇందుకు పరమమైనది ఇంకొక ఉపదేశం ఉంటుంది. ఏమిటి? ఇప్పుడు తీర్థస్నానం అన్నారు. గంగాది తీర్థాల్లో స్నానం చేయడం చాలా గొప్పది, తప్పని ఎవ్వరూ అనరు. కానీ జన్మంతా గంగలోనే స్నానం చేస్తున్న బుద్ధి మారకపోతే ఆ గంగా స్నానం వల్ల నువ్వేం సాధించినట్టని అదే ప్రశ్న పురాణమే వేస్తుంది. ముందుకు వెళ్తే అలాంటి ప్రశ్నలు ఉంటాయి. అందుకే అప్పుడు ఒక మాట అంటాడు, నాయన కొంత కర్మానుష్ఠానం చేయగా శ్రద్ధతో చేసినప్పుడు చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అలా శ్రద్ధ ద్వారా కర్మ అనుష్ఠానం చేసి చిత్తశుద్ధిని సంపాదించుకోవాలి. అది కర్మల యొక్క లక్ష్యం.
అలాంటివాడు తీర్థస్నానం చేయడా? చేస్తాడు. కానీ అతను స్నానం చేసేది ఏంటి అంటే మానస తీర్థం అంటారు. మనస్సులో భక్తి అనే జలముల మధ్య స్నానం చేస్తాడు. సత్యము, దయ మొదలైన గుణములన్నీ జలస్వరూపాన్ని పొందుతాయి. అట్టి దాని యందు ఈ జీవుడు స్నానం చేస్తూ ఉంటాడు. అలాంటి స్థితికి మనం రావాలి. ఎందుకంటే సారాన్ని ముందుగా చెప్పకపోతే పురాణాల గురించి ఎన్నిసార్లు చెప్పినా ఈ కథ ఇలాగే ఉన్నది అని భావన చేస్తారు. ఎన్నో మార్లు అన్నట్టి మాట. ఒక పురాణం చెప్తున్నప్పుడు దానికి ఒక పరిభాష అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పురాణాల్లో స్వర్గాన్ని పొందాడు అంటారు. నిజంగా స్వర్గాన్ని పొందేంత యోగ్యత మనకి ఎక్కడుంటుంది? ఇలా ఒక కర్మ చేస్తే కొన్ని వేల యుగాలు స్వర్గంలో ఉంటాడు అలా చెప్తారు. దాని అర్థం ఏమిటి అంటే కొంతైనా శ్రద్ధతో చేస్తే పుణ్యాత్ములు పొందే ఆ మార్గంలో మనం కొంత దూరమైనా పయనం చేస్తాం, అంటే సద్గతి పొందుతామని అర్థం. అలా గ్రహింపవలసి ఉంటూ ఉన్నది. ఈ విధంగా పురాణం యొక్క సారాన్ని గ్రహించాలి. వ్రతతీర్థాదికం సర్వం పునః పప్రచ్ఛ కేశవం. గరుత్మంతుడు కృష్ణ పరమాత్ముడు చెప్పిన దాన్నంతా విన్నాడు. విని మళ్ళీ అడుగుతున్నాడు, ఎలాంటి నారాయణుని ధ్యానం చేశాడో చెప్తాడు. ఇంత పురాణం విన్న బలం ఉన్నవాడు కనుక సర్వకారణ కారణం సర్వేశం మనసి ధ్యాత్వా పునః పప్రచ్ఛ. ఈ సర్వమునకు కనపడే ఈ జగత్తంతటకు కారణమైనట్టి వాడు, సర్వకారణ కారణం అనగా మూల ప్రకృతికి కూడా కారణమైనట్టి వాడు ఎవడో అలాంటి మహానుభావుణ్ణి నారాయణుణ్ణి ధ్యానం చేశాడు. చేసి ప్రశ్న ఇంకా కొన్ని మాటలు ఆడతాడు. ఋషడః సర్వమేవైత జంతూనాం ప్రభవాదికం మరణం జన్మ చ తథా ప్రేతత్వంచ ఔర్ధ్వదైహికం మడా ప్రోక్తంచ వై ముక్త్యై నిదానంచైవ సర్వశః. ఇలా కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత కృష్ణుడు అంటున్నాడు, ఋషడః సర్వం ఏవైత జంతూనాం ప్రభవాదికం. ఋషుల చేత సర్వము కూడా చెప్పబడినది. జంతువుల యొక్క జన్మము, అలాగే ఔర్ధ్వదైహికమైనటువంటి క్రియలు, వీటి విషయములన్నీ కూడా తెలియజేయబడినది. మయా ప్రోక్తం, కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, నా చేత ఈ విషయములన్నీ చెప్పబడ్డాయి. నిదానం చైవ సర్వశః అన్నాడు. నిదానము అన్న మాటకు ఇక్కడ మూలము అని అర్థం తీసుకోవాలి. నిదానము అన్న మాటకు మూలము అని అర్థం ఎలా చెబుతామంటే ఆయుర్వేదాదుల్లో ఇలాంటి పరిభాష ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జీవులకు సద్గతిని కలిగించడానికి మూలములు అని తెలుసుకోవాలి. కనుక ఆ మార్గాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అంటాడు పరమాత్ముడు. ఇంకను లాభస్తేషాం జడస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామః హృదయస్థో జనార్దనః అంటున్నాడు. ఎవడికి లాభము, ఎవడికి జయము అంటే నారాయణుడు ఎవడి హృదయంలో ఉంటాడో వాడికే లాభము, వాడికే జడము. మనం ఎప్పుడూ శుభకార్యాల్లో చెప్పుకునే ఈ శ్లోకం గరుడ పురాణంలో మనకు కనబడుతోంది. లాభస్తేషాం జడస్తేషాం కుతస్తేషాం పరాభవః. తేషాం అంటే వారికే లాభము, వారికే జయము, వారికి పరాజయం ఎక్కడదయ్యా అంటే ఎవరికి అనగా ఎవరి హృదయంలో నల్ల కలువ లాంటి వర్ణం కలిగిన నారాయణుడు స్థిర నివాసుడై ఉంటాడో అలాంటి వారికి ఎక్కడ పరాజయం అనేది కలుగుతుంది? ఏషామిందీవరశ్యామః హృదయస్థో జనార్దనః ధర్మో జడితి నా ధర్మ. ధర్మమే గెలుస్తుందన్నది సత్యం, అధర్మం అనేది గెలవదయ్యా. అది గెలిచినట్లుగా కనబడుతుంది తప్ప పర్యవసానంలో ధర్మమే గెలుస్తుంది. సత్యం జడితి నానృతం, సత్యమే గెలుస్తుంది తప్ప అసత్యం ఎన్నడూ గెలవదు. ఈ మాటలు నొక్కి చెప్పడంలో ఆంతర్యం. సహజంగా బయటికి ఒక స్వరూపంతో కనిపిస్తూ ఉంటాయి. అధర్మం అసత్యం అనేవి అనుష్ఠించేవాడికి సుఖాన్ని కలిగిస్తున్నట్టుగా భ్రమింపజేస్తాయి. ప్రకృతిలో మీరు గమనిస్తే మీకు అదే కదా. మోహం అంటే ఏమిటండి? అయథార్థమైన దాని యందు యథార్థమైన బుద్ధే కదా. అంటే ఒకటి నిజం కాదు, కానీ అది నిజము అనేటువంటి బుద్ధి మనకు కలుగుతుంది. అదే ఈ జగత్తులో ఉన్నదంతా. ఇలాంటి వ్యామోహాన్ని కలగజేసేది ఏది అంటే అసత్యము, అధర్మము. అవి పర్యవసానంలో పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. భగవంతుడు చెప్పిన మాట గీతలో, పరిణామే విషమివ. ముందు ఎత్తదగ్గరే అమృతోపము. మొట్టమొదట అమృతప్రాయంగా ఉంటుంది అన్యాయ మార్గం అనేది, పోను పోను విషంగా పరిణమిస్తుంది. ఇదంతా ఎవరికి కలుగుతుంది అంటే అతిగా రాజస బుద్ధి ఉంటే ఇలాంటి భావాలను ఆశ్రయిస్తూ ఉంటాడు. మొత్తానికి ధర్మో జడితి నా ధర్మ, సత్యం జడిత నానృతం.
క్షమా జడితి న క్రోధ, క్షమ జడిస్తున్నది తప్ప కోపం ఎన్నడూ జడించలేదు. విష్ణుర్జడితి నాసురాహ, విష్ణువే జడిస్తున్నాడు తప్ప అసురులు కాదు. విష్ణుర్ మాతా పితా విష్ణు, విష్ణు స్వజన బాంధవా, ఏషామేవ స్థిరా బుద్ధి నతేషాం దుర్గతిర్భవేత్. ఎవరికైతే విష్ణువుడందే బుద్ధి ఉంటుందో అలాంటి వాడు ఎప్పుడు దుర్గతిని పొందడు అని ఉపదేశిస్తున్నాడు. విష్ణుర్మాత పితా విష్ణు, విష్ణుస్వజన బాంధవా, విష్ణువే తల్లి, విష్ణువే తండ్రి, విష్ణువే బంధువు, విష్ణువే స్నేహితుడు. ఈ గుణం మనిషికి అలవాటవ్వాలి అని చెబుతాడు. ప్రహ్లాదుడు ఇలాంటి గుణాన్ని పొందడం వల్లే కదా స్తంభాన్ని అలా చరచగానే నరసింహ రూపంతో బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక మాట చెబుతారు, అసురుడు దేనిని స్పృశించినా కూడా దాని నుంచి విష్ణువు అవతరించడం కోసం అంతటా తన యొక్క శక్తిని అధికంగా వ్యాపింపజేశాడంటారు. అందుకే నృసింహరూపం ఆవేశావతారమైన అది కూడా పరిపూర్ణ అవతారం అని అంటూ ఉంటారు. అంత గొప్పది నృసింహావతారం. ఎందుకు అంత గొప్ప ఇది వచ్చింది అంటే అంత ప్రశస్తి ఎందుకు వచ్చింది అనగా ప్రహ్లాదుడి యొక్క భావం అది. కానీ ఈ స్థితి పొందడం అనేది అంత సులభ సాధ్యం కాదు. అన్నీ నువ్వే అంటే అర్జునుడు కూడా ఆ మాట అన్నాడు కదా గీతలో, త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ. అలాగే ప్రతి భక్తుడు భగవంతుని ఈ విధంగా స్మరణం చేస్తాడు, కానీ ఆ స్థితి నిజంగా రావడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం అంటారు. ఒకసారి నారదుడు కృష్ణుని అడుగుతాడట, ఏమయ్యా ఎంతోమంది ఋషులు చాలా కాలం తపస్సు చేస్తూ ఉంటే అంతంత పెద్దవాళ్ళని విడిచిపెట్టి ధ్రువుడు ఏదో 6 నెలలు తపస్సు చేస్తే వెళ్ళి కనబడ్డావు కదా, ఇదేమైనా బాగుందా అని ప్రశ్న వేశాడట. ఆ మాటకి కృష్ణుడు, నీకు ప్రత్యక్షంగా చూపిస్తే కానీ నీకు అర్థమవుతుందని నాతో పాటు రాని కొన్ని చోట్లకి తీసుకువెళ్తాడు. ఒక చోటకి తీసుకువెళ్తే ఒక అస్థిపంజరం చుట్టూ అగ్నిజ్వాలల మధ్యలో అలా తపస్సు చేస్తున్న భంగిమలో ఉంటుంది. అంటే ఒక ఋషి అలా తపస్సు చేస్తూ తన శరీరాన్ని విడిచిపెట్టాడు, ఆయన అస్థిపంజరం అది. మరొక చోటకి వెళితే ఒక నదీ తీరంలో ఒక వృక్షానికి ఒకే వేరుండి అది పడిపోయే విధంగా ఉంటుంది. ఆ వృక్షానికి తలకిందులుగా వేలాడుతూ ఒక అస్థిపంజరం కనబడుతుంది. అది చూపించి, చూసావా అంటాడు. చూశానయ్యా, అది కూడా ఒక ఋషి అస్థిపంజరం, తపస్సులో దేహం విడిచిపెట్టాడంటాడు. ఇంకొక చోటకి తీసుకువెళ్తే ఒంటికాల మీద నిలబడి నిరాహారంగా తపస్సు చేస్తున్న భంగిమలో ఒక అస్థిపంజరం కనపడుతుంది. అంటే ఆ ప్రాణాలన్నీ ఋషులు అలా తపస్సు చేస్తుండగా వెళ్ళిపోయాయి. వాటినన్నిటినీ చూపించి కృష్ణుడు ఓ మాట అంటాడు, ముందు జన్మల్లో ఈ ధ్రువుడు ఇలా తపస్సు చేశాడయ్యా అని చెబుతాడు. అది అందులో ఉన్న రహస్యం. ఎవ్వడికి కూడా వెంటనే భగవానుడు అలా వచ్చి అనుగ్రహించాడు వెర్రి మాట అది. అలా ఎవరికి అనుగ్రహం చేయడు. వాడు ముందు చేసిన తపస్సు మనకి కనపడదు, అది అక్కడ ఉన్నటువంటి రహస్యం. కానీ వాడు తపస్వి అన్న విషయం ఎలా అర్థమవుతుందంటే వాడి సంస్కారాన్ని బట్టి అర్థమవుతుంది. ఎప్పుడు చుట్టూ ఎన్ని ఉన్నా కూడా వాడి సంస్కారాన్ని బట్టే వాడు ఈశ్వరుణ్ణి స్మరణం చేస్తూ ఉంటాడు. అందువల్ల మహాపురుషులు సైతం ఇలాంటి స్థితిని పొందాలని చూస్తారు. ఇలా భావించాలనే మనకు ఉపదేశం చేయడం. విష్ణుర్మాత పితా విష్ణు, విష్ణు స్వజన బాంధవా, ఏషామేవ స్థిరా బుద్ధి నతేషాం దుర్గతిర్భవేత్. ఎవడు విష్ణువే తల్లి అని, తండ్రి అని, బంధువని, తనవాడని ఎవడు నమ్ముకుంటున్నాడో, ఎవడి బుద్ధి నారాయణుడి యందే స్థిరంగా ఉన్నదో అలాంటి వాడికి దుర్గతి అనేది కలగదు అని చెప్తున్నాడు. నతేషాం దుర్గతిర్భవేత్. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాడతనం హరి. శ్రీహరి పండితులు ఈ శ్లోకాన్ని చాలా చక్కగా స్మరణం చేస్తారు 16 అధ్యాయాల గరుడ పురాణంలో. ఇది మనకి చిట్ట చివరిలో కనబడుతూ ఉన్నది. అనగా 47వ అధ్యాయంలో మనకు కనిపిస్తోంది మంగళం భగవాన్ విష్ణు. నారాయణుడికి మంగళం అవ్వాలి. భక్తుడిలో ఉన్నటువంటి గొప్పతనం అదే. మనం సహజంగా దండం పెట్టుకున్నప్పుడు ఏం కోరుకుంటాం? మనకి మేలు జరగాలి అని కోరుకుంటాం. చెబితే అవన్నీ ఎలా ఉంటాయంటే ఈ సినిమాల్లో చెప్పే డైలాగుల్లో ఉంటాయి. కానీ అలా కాదు. సహజంగా భాగవతుల యొక్క హృదయం ఎలా ఉంటుందో ఆవిష్కరిస్తాడు. భగవంతుడికి మేలు జరగాలని కోరుకోవడం నిజంగా నిష్కల్మషమైన నిష్కర్మ భక్తి ఉన్నటువంటి వాడికి కుదురుతుంది. అంటే నిష్కర్మాచరణం చేయగలిగిన భక్తుడికి అలాంటి స్థితి కలుగుతుంది. సామాన్యుడి వల్ల అది అవ్వదనే చెప్పాలి. కానీ అలాంటి భక్తులు ఉన్నారు. పరమాత్మ నీకు మంగళం అవ్వాలి అని కోరుకుంటాడు. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష. పుండరీకాక్షుడికి మంగళం అవ్వాలి. మంగళాడతనం హరిహి.
సమస్త మంగళాలకు నివాసమైన శ్రీహరికి మంగళమగుగాక అంటే భవతు అని మనం చేర్చుకోవాలి. ఈ విధంగా అవ్వాలి అని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉంటారు. భక్తుల గాథల్లో అక్కడక్కడ మనకి అలాంటివి గోచరిస్తూ ఉంటాయి. ఒకసారి కృష్ణార్జునుడు కలిసి అలా వెళుతూ ఉంటారట. అర్జునుడికి కాసింత గర్వం వస్తుంది. కృష్ణుడి కంటే నాకు నేనే కదా కృష్ణుడికి అత్యంత గొప్ప భక్తుడిని, నాకంటే భక్తుడు ఎవడున్నాడని అనుకుంటాడు అర్జునుడు. అది కృష్ణుడు గమనిస్తాడు. ఓహో ఇలా ఉన్నదా అని ఒక్కసారి అలా స్నేహితుడితో కలిసి వెళ్తుంటే ఒక చోట బాగా బక్క చిక్కిపోయి సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. ఎండిపోయిన ఆకుల్ని తింటూ ఎప్పుడూ హరినామస్మరణం చేసే ఒక వ్యక్తిని చూపిస్తాడు కృష్ణుడు. ఎంత గొప్ప భక్తుడు కదా, వెళ్ళి నమస్కరించంటాడు. సరేనండి అని కృష్ణుడు వెళ్ళి నమస్కారం చేస్తాడు. నమస్కరించగానే ఆయన వరలో ఒక ఖడ్గాన్ని చూస్తాడు. ఖడ్గాన్ని చూసి, అదేంటండి మీరు చూస్తే చాలా సాధువులా ఉన్నారు, ప్రాణుల్ని హింస పెట్టకూడదని ఎండిపోయిన ఆకులు తింటున్నారు, మీ వరలో ఖడ్గం ఎందుకు, అది హింస చేసేది కదా అంటే, నిజమేనయ్యా నువ్వు చెప్పిన దాంట్లో సంశయం లేదు, ఏ ప్రాణి మన వల్ల బాధపడకూడదు అని చెప్తాడు. అయినప్పటికీ ఓ మాట చెప్తాడు, నాకు ఒక్కడి మీద మాత్రం తీరని కోపం ఉన్నదయ్యా అంటాడు. ఎవరి మీద చెప్పండి, నేను తీరుస్తాను, వాడిని సంహారం చేస్తాను అంటాడు. అంటే అర్జునుడి మీద చాలా కోపం ఉందయ్యా అంటాడు. ఈయన ఎప్పుడు అర్జునుడిని చూడలేదు కదా, కాబట్టి అర్జునుడి మీద చాలా కోపం ఉందంటాడు. అనగానే అర్జునుడు భయపడతాడు. ఏమిటిది ఇలా చెప్తున్నారు, అంతలాగా నేను ఈయనకేం అపరాధం చేశాను అంటే, ఇంతకీ మీరు అర్జునుడి మీద ఎందుకయ్యా కోపపడుతున్నారని ప్రశ్న వేస్తాడు. దానికి ఆయన చెప్పిన సమాధానం, సమస్త జగత్తును మోసేటువంటి నారాయణుడు కదయ్యా, సాక్షాత్తు లక్ష్మీపతి కదా, లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుంటే ఆనందంగా శయనించేటువంటి నారాయణుణ్ణి యుద్ధరంగంలో దెబ్బలకి గురి చేశాడంటే, రథసారథిగా చేశాడంటే అర్జునుడు ఎంత దుర్మార్గుడై ఉండాలి, అందుకు నేను అర్జునుడిని చంపాలని పగబెట్టాను అంటాడు. అప్పుడు అర్జునుడు కనువిప్పగలుగుతుంది, ఓహో నేను ఇలా భగవద్ అపచారం చేశాను కదా అంటే. అది ఒక భక్తి మార్గంలో ఉన్న భావన అనుకోవచ్చు అనుకోండి. భక్తుడు అంటే ఎలా ఆలోచన చేస్తాడో చెప్పడం, ఈ ధర్మమా అధర్మమా ఇవన్నీ ఇంకా ఒక సముద్రంలో అన్నీ కొట్టుకుపోతున్నట్టుగా ఆ మహాభక్తిలో పరాభక్తి అవస్థ కలిగినప్పుడు ఈ ధర్మాధర్మాలన్నీ కొట్టుకుపోతాయి. వాళ్ళకి భగవంతుడు సదా వశుడైపోయి ఉంటాడు. ఇక ఇదమిత్తము అని మనం నిర్ణయం చేయలేం. కులశేఖరాళ్వారు అనే మహానుభావుడు ఇలా భక్తి అవస్థలో ఉండిపోయి, ఆయన ఎంత సున్నితమైన మనస్సు అయిపోతుందంటే ఆయనకి, ఆయన రథం మీదకి ఒక పువ్వుల తీగ పాకుతుంది. అలా పువ్వుల తీగ పాకింది కదా అని, అయ్యో ఇది నారాయణుడికి ఇచ్చేటువంటి పుష్పం కదా, ఇది రోజు నారాయణుడికి పుష్పాలు ఇస్తోంది కదా, దీన్ని నేను హింస చేయకూడదని రథాన్నే విడిచిపెట్టేస్తాడు ఆ మహానుభావుడు. అంత సున్నితమైనటువంటి స్థితి భాగవతోత్తములకుంటూ ఉన్నది. వాళ్ళే భగవంతుడికి మేలు జరగాలని కోరగలుగుతారంటారు. అందుకే మంగళం పుండరీకాక్ష మంగళాడతనం హరి, నారాయణునికి మంగళం అవ్వాలి అని చెప్పగలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళ ప్రార్థనలన్నీ మనకి పురాణాదుల్లో గోచరిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక స్క్రిప్టెడ్ మైండ్తో మాట్లాడడం ఉండదు.
కొన్ని అలా గాథలుగా వస్తున్నప్పుడు సాదాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. హరిర్ భాగీరథి విప్రాహ, విప్రా భాగీరథి హరిహి, భాగీరథి హరిర్ విప్రాహ సారమేత జగత్రడే. ఈ జగత్తునందు సారభూతమైనవి మూడున్నాడయ్యా. ఈ శ్లోకానికి సారభూతమైన అర్థము గంగ, నారాయణుడు, వేదవేత్త. ఈ ముగ్గురు ఈ జగత్తులో ఉన్నటువంటి సారం ఉన్నారు. భాగీరథి గంగా సేవనం చేయగా పాపక్షయం కలిగిస్తుంది. శ్రద్ధతో ఆశ్రయిస్తే మోక్షాన్ని అనగా పుణ్యాన్ని కలిగిస్తుంది. విప్రుడు పాపాన్ని క్షయం చేస్తాడు, హరి మోక్షాన్ని ఇస్తాడు. ఈ ముగ్గురు కూడా ఈ జగత్తుకు సారమై ఉన్నారు. ఇది సూతముఖోదీర్ణాం సర్వశాస్త్రార్థమండితాం వైష్ణవీం వాక్సుధాం పీత్వా ఋషడస్తుష్టిమాజుడు ప్రశంసు తథాన్యోన్యం సూతం సర్వార్థదర్శినం. ఇది సూతముఖోదీర్ణాం సర్వశాస్త్రార్థమండితాం. ఈ విధంగా సర్వశాస్త్రార్థములకు సారమైన వాక్కు ఏది ఉన్నదో అది సూత భగవానుడి ముఖం నుండి ఋషులందరూ కూడా విన్నారట. ఇది సూతముఖోదీర్ణాం సర్వశాస్త్రార్థమండితాం వైష్ణవీం వాక్సుధాం పీత్వా. విష్ణుమయమైన భక్తిరసభరితమైన కర్మరహస్యమైన ఈ విషయాలన్నీ కూడా విని ఋషులందరూ ఆనందాన్ని పొందారు. ప్రశంసు తథాన్యోన్యం, ఆ పైన పరస్పరం ప్రశంసించుకున్నారు. అంటే సూతుడిని వాళ్ళు ప్రశంసించడం, సూతుడు వీరిని ప్రశంస చేయడం. ఆ ప్రశంసలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనవలే ప్రశంసలు ఉండవు. అహోరూప మహోధ్వని అన్నట్టు ఉండదు. వినే ఉంటారు కదండి. అహోరూప మహోధ్వని అంటే ఉష్ట్రాణాంచ వివాహేషు గీతం గాడింది గర్దభాహ. ఒంటెల పెళ్ళికి గాడిదలు సంగీతం పాడడానికి వెళ్ళాయట. వెళ్ళినప్పుడు పరస్పరం ప్రశంస చేసుకుంటాయట, అహోరూపం అంటాయట. అబ్బా ఒంటెలు మీరు చాలా అందంగా ఉన్నారంటే అహోధ్వని అంటాయట ఒంటెలన్నీ గాడిదల్ని, మీ గొంతు చాలా బాగుంది అని. ప్రశంసలు మానవులను చేసుకుంటే అలా ఉంటుంది. కానీ ఋషులు అలా కాదు కదా. సత్యవాక్కు కలిగిన వారు సామాన్యంగా వాళ్ళు ఒకళ్ళని పొగుడుతారా? అలా పొగుడరు. ప్రశంసు తథాన్యోన్యం అంటే మీరు ఇంత గొప్ప ప్రశ్న వేశారంటే మీకు ఎంత జ్ఞానం ఉన్నదో కదా, అలా మాట్లాడుకుంటారు వాళ్ళు. ప్రశంసు తథాన్యోన్యం సూతం సర్వార్థదర్శినం. అన్నీ తెలిసినటువంటి సూత మహామునిని ప్రశంస చేశారు. ప్రహర్షమతులం ప్రాపు, కొలచలేనంత ఆనందాన్ని పొందారు వాళ్ళు. ప్రహర్షమతులం ప్రాపు మునజహ శౌనకాదయ. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే శౌనకాదులు. శౌనకుడు అంటే గృహపతి అని అర్థం కదా. గృహపతి అంటే 10,000 మందిని తన దగ్గర పోషించగలిగిన వాడిని గృహపతి అనేటువంటి వారు. మునజహ శౌనకాదయ. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపివా. మనం రోజు ఏ పుణ్యకార్యాలు చేసినా స్మరణం చేసే శ్లోకం ఇది. అపవిత్రుడైన పవిత్రుడైన ఎలాంటి అవస్థల్లో ఉన్న జీవుడు ఎవడు పుండరీకాక్షుణ్ణి భక్తితో స్మరణం చేస్తాడో. పుండరీకాక్ష అంటే హృదయమే పుండరీకం. ఇది ఏ నేత్రంగా కలవాడు కదా, దీని యందు ఉండి అందరినీ చూస్తూ ఉంటాడు. కనుక స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశుచి. ఎవడు హృదయంలో ఉన్న నారాయణుణ్ణి స్మరణం చేస్తున్నాడో వాడు అపవిత్రుడైనా పవిత్రుడైనా ఎలాంటి అవస్థల్లో ఉన్నా కూడా శుచిని పొందుతాడు. ఈ విధంగా ధర్మకాండందు 47వ అధ్యాయం సమాప్తమైనది. ఆ పైన 48వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. గరుత్మంతుడు అంటున్నాడు, ఏ మర్త్యలోకే నివసంతి మానవాః తే సర్వజాతౌ నిధనం ప్రదాంతి కాలే స్వకీడే నిజపుణ్య సంఖ్యడా వదంతి లోకే కథడస్వతన్మి. ఏ మర్త్యలోకే నివసంతి మానవాః, మానవలోకంలో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా తే సర్వజాతం, వాళ్ళు ఎక్కడ జన్మించినప్పటికీ కూడా నిధనం ప్రజాంతి, మరణాన్ని పొంది తీరవలసినదే కదా. కాలే స్వకీడే నిజపుణ్య సంఖ్యడ, వాళ్ళ యొక్క కాలము సమీపించగా అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు కదా, దాని గురించి నాకు చెప్పవలసిందే అన్నాడు. ఏమి చెప్పాలి? వెళ్ళిపోతున్నారు, సరే ఏం చెప్పాలి అంటే తర్వాత అడుగుతున్నాడు. విధాతృ నిష్పాదిత వర్త్మని స్థితా. విధాతృ నిష్పాదిత వర్త్మని స్థితా అంటే విధాత చేత ప్రతిపాదింపబడినటువంటి మార్గమునందు స్థితులై వెళుతూ ఉన్నారు కదా. ఆ మార్గములు ఎలాంటివి? సుదుస్తరేణ మార్గేణ గచ్చంతి, దాటశక్యం కానటువంటి మార్గములలో వెళుతూ ఉన్నారు వీళ్ళందరూ. అట్టి మార్గమును పొందిన వారై ఉన్నారయ్యా. గచ్చంతి మార్గేణ సుదుస్తరేణ విధాతృ నిష్పాదిత వర్త్మని స్థితా
కేనైవ పుణ్యేన ముదం ప్రయాంతి. అంటే ముందు జన్మల్లో పాపం చేసి బ్రహ్మ ఇదిగో వీడి గతి ఇది అని చెప్పడం వల్ల, ఈ పాపం చేసిన వాడికి ఈ గతి అని బ్రహ్మ శాసించడం వల్ల వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోతున్నారు కదా. ఇలాంటి వాళ్ళు ఏ పుణ్యం చేసుకుంటే ఆనందాన్ని పొందుతారయ్యా? కేనైవ పుణ్యేన ముదం ప్రయాంతి. చెప్పినటువంటి నరకమంతా దుఃఖమే కదా. ఈ దుఃఖాన్ని దూరం చేసుకుని ఏ కర్మ చేత పుణ్యాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు? తిష్టంతి కేనైవ కులం బలం బడహ. ఈ మనుష్యలోకంలో వాళ్ళకి సౌశీల్యము, చక్కటి బలము, బడహ అంటే ఆయుష్యు అని అర్థం తీసుకోవాలి. ఆయుష్యు ఇవన్నీ ఎలా కలుగుతాయి? అందుకేమైనా కర్మలు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే, ఇలా గరుత్మంతుడు ప్రశ్న వేశాడని సూతుడు ఒక మాట చెబుతున్నాడు. శ్రుత్వాథ దేవ గరుడంత్వవోచత్ స్మృత్వా వపు కర్మభడంచ రూపం సృష్టాధరాజేన చరాచరం జగత్ సజేన శస్తా విహితో యమో విభు. శ్రుత్వాథ దేవ గరుడంత్వవోచత్. సూతుడు అంటున్నాడు, నారాయణుడు చెప్పిన దాన్నంతా విన్నట్టి వాడై, కర్మ యొక్క గతిని స్మరించిన వాడై, కలిగేటువంటి భయము, భయంకరమైన రూపము, వీటన్నిటిని గురించి తలిచిన వాడై, సృష్టాధరాజేన చరాచరం జగత్, ఎవడి చేత ఈ సృష్టంతా సృష్టింపబడినదో అట్లాంటి యముడిని గురించి కొన్ని ప్రశ్నలు వేశాడు. సజేన శస్తా విహితో యమో విభు అనగానే భగవానుడు మాట్లాడుతున్నాడు. ధర్మార్థకామం చిరమోక్ష సంచయం అన్యం ద్వితీయం యమమార్గగామినాం ప్రవిశ్య చాంగుష్ఠ సమే సతత్రవై తం ప్రాప్య దేహం స్వపురం స్వమందిరం అంటున్నాడు. ధర్మార్థకామం చిరమోక్ష సంచయం. ఈ ధర్మార్థకామాలు మనిషి సహజంగా పొందినప్పటికీ కూడా మోక్షం అనేది మాత్రం ఎప్పటికో కలుగుతూ ఉన్నదయ్యా. అంటే మనిషికి సద్గతి కలగడం అనేది అంత సులభమేమీ కాదు. అది తెరిచిపెట్టిన మార్గం అనేది కాదు. సాధన చెయ్యందే ఎవడికి ఏది దొరకదు. అన్యం ద్వితీయం యమ మార్గగామినం. ఇంకొక మార్గం ఉన్నది, అది నువ్వేం చెయ్యకపోయినా కలుగుతుంది. అది ఏమిటి అంటే యమ మార్గమే కదా. ఏమీ చెయ్యకపోయినా అంటే మనం మౌనంగా ఉంటేనే ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. మనం చెయ్యకూడదు అనుకుంటూనే అవన్నీ అనుష్ఠింపవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి నరక మార్గాలు సహజంగానే తెరుచుకుంటాయి. ఇది రెండో మార్గమయ్యా అన్నాడు. అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? ప్రవిశ్యచాంగుష్ఠ సమేత సతత్రవై, బొటనవేలంత పరిణామం గలవాడై ఆ నరకంలోకి వెళ్ళి అత్యంత బాధలను అనుభవిస్తూ ఉంటాడు. గృహీతపాశ. గృహీతపాశ అంటే పాశబద్ధుడై అని అర్థం. గృహీతపాశ రుదతే పునఃపునః. ఇక్కడ నాకెవరూ తోడులేరే అని జీవుడు బాధపడుతూ ఉంటాడు. దేశే సుపుణ్యే ద్విజదేహ సంస్థిత. ఒక్కొక్క జీవుడికి నరకానికి వెళ్ళినా కూడా వాడి పూర్వార్జితమైన కర్మని, పూర్వదేహాన్ని, జన్మని అనుసరించే నరకంలో కూడా దుఃఖాన్ని పొందుతూ ఉంటాడని చెప్తాడు. అలా ఎందుకు కలుగుతుంది అంటే, మనం దీంట్లో ఆంగ్లంలో అంటే కదా ఫ్రెష్ మైండ్ అంటాం కదా. అంటే కొన్ని రోజుల ముందు జరిగితే అది మన జ్ఞాపకం ఉంటుంది. మీకు నిన్న మొన్న జరిగింది జ్ఞాపకం ఉంటుంది, కానీ మీ చిన్నప్పుడు జరిగిందంతా జ్ఞాపకం ఉంటుందా ప్రతిరోజు? అలా ఉండదు కదండి. జీవుడికి ఒక్కొక్క జన్మ ఒక్కొక్క రోజు లాంటిది, అంతే. అలా భావన చేయాలి. ఎందుకంటే కొన్ని కోట్ల జన్మలు తీసుకుంటూ ఉంటాడు కదా. ఆ క్రమంలో ఒక్కొక్క జన్మ ఒక్కొక్క రోజు కాబట్టి ఈ నరకానికి వెళ్ళినప్పుడల్లా ఆ ముందు జన్మ మాత్రం వాడికి గుర్తొస్తూ ఉంటుంది. ఇలా చేశానే, ఈ పాపం ఇలా చేశానే ఈ జన్మలో అని బాధపడుతూ ఉంటాడు. అతడు ఏ వర్ణమునందు జన్మించినా, అంటే ఏ ధర్మానికి సంబంధించి జన్మించినా కూడా తత్పరమైనటువంటి దుఃఖం కలుగుతుందన్నాడు. దేవేంద్ర పూజా పితృదేవ తృప్తిదం. విప్రుడయ్యి అనుష్ఠానం ఆచారాలు లేకపోతే వాడిలా అనుకుంటాడట, దేవేంద్రుడు అంటే దేవతా పూజలు మొదలైనవి కానీ నేను చెయ్యలేదే, పితరులకి తృప్తిని కలిగించలేదే, మోహాన్నచేష్టన్న చ పుత్ర సంతతి. మోహం చేత నేను ఎలాంటి పుణ్యము చేయలేదు, నాకు సంతతి కూడా లేదే అని భావన చేస్తూ ఉంటాడు. సంతతి లేదే అంటే కనీసం గృహస్థాశ్రమాన్ని కూడా స్వీకరించి నేను చేయాల్సిన ధర్మం చేయలేదు కదా అని బాధపడుతూ ఉంటాడు. నమేస్తి బంధు యమ మార్గగామినః మయా నకృత్యం ద్విజదేహలిప్సడా. ఈ యమ మార్గంలో ఒక్కడు కూడా స్నేహితుడనేవాడు లేడు. మయా నకృత్యం ద్విజదేహలిప్సడా. ఈ ద్విజదేహమునందు ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడూ సత్కర్మాచరణం చేయలేదే. సంప్రాప్య విప్రత్వం అతీవ దుర్లభం.
వేదశాస్త్రాదులన్నీ తపస్సు చేయడానికి విప్రత్వం అనేది చాలా గొప్ప సాధనమని చెప్తున్నాయి కదా, దాన్ని పొంది కూడా ఒక్కడికంటే ఒకడికి మంచి చేయలేదయ్యా, ఒక్కడిని కూడా నేను ఉద్ధరించేలాగా తపస్సు చేయలేకపోయాను. ఇంకను నాధీతవాన్ వేద పురాణ సంహితా, పురాణములు వేదములు మంత్రభాగములు వీటిని ఏవి కూడా నేను స్మరణం చేయలేదు, చదవలేదు. ఈ ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను కదా. ప్రాప్తం సురత్నం కర సంస్థితం గతం దేహిన్ క్వచిన్ నిస్తరజత్వజాకృతం నాధీతవాన్ వేద పురాణ సంహితా. ప్రాప్తం సురత్నం కర సంస్థితం గతం అంటే చేతిలో ఉన్న రత్నం జారి పడిపోయాక అది కనపడనప్పుడు దుఃఖించి ప్రయోజనమేమున్నది, ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. విప్రత్వం అనే జన్మ, అసలు మనుష్య జన్మ ఇది ఒక రత్నం లాంటిది కదా అనుష్ఠానం చేయడానికి. కానీ నేనెన్నడూ సాధన చేయలేదు కదా. ఓ జీవుడా, నీ చేత ఏది చెయ్యబడిందో దాన్నంతా ఇప్పుడు నువ్వే అనుభవించాలి అని బాధపడుతూ ఆ నరకంలో దుఃఖిస్తూ ఉంటాడు. ఇక క్షత్రియుడైతే ఇలా అనుకుంటాడట. క్షత్రియుడి గురించి చాలా అద్భుతమైన మాట చెప్తాడు. యహ క్షత్రియ బాహుబలేన సంయుగే లలాటదేశాద్ రుధిరం ముఖే పపౌ తత్ సోమపానం హికృతం మహామఖే జీవన్మృతస్సోపి హిరాతి ముక్తిం. ఏ క్షత్రియుడైతే తన యొక్క బాహుబలంతో తన యొక్క ప్రజల్ని రక్షించడానికి యుద్ధంలో ముందుకు ఉరుకుతాడో, లలాటంలో తగిలిన బాణాల వల్ల నెత్తురు కారుతూ అతడి నోటి లోపలికి ఈ రక్తం వెళుతుందో, అంటే నుదుటి మీద బాణాలు గుచ్చుకొని ఆ నెత్తురంతా తన నోటిలోకి వెళ్ళాలి, అంటే అన్ని దెబ్బలు తింటూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. ఎదురు నిలబడతాడు. వాడు తాగే ఆ రక్తం ఉందే అది సోమపానమవుతుంది కదయ్యా, మహాయజ్ఞాలలో తాగే సోమపానంతో సమానమవుతుంది కదా. అంటే దాని అర్థం ఇతరుల నిమిత్తంగా ప్రాణార్పణం చేసేటువంటి వాడికి అన్ని యజ్ఞముల ఫలితం లభిస్తుంది అంటున్నాడు. క్షత్రుడికి యుద్ధం అనేది ఉచితమైనటువంటి కర్మ. అతడి బాణం దెబ్బలు తిని ఎప్పుడైతే రక్తాన్ని స్రవిస్తాడో తద్వారా అతడికి యజ్ఞఫలం లభిస్తుంది అంటున్నాడు. తత్ సోమపానం హికృతం మహామఖే. గొప్ప గొప్ప యజ్ఞంలో ఋషులు సోమపానం చేస్తే వాళ్ళే ఫలితాన్ని, ఆనందాన్ని పొందుతున్నారో ఇతడు అలాంటి ఆనందాన్ని పొందుతున్నాడు. జీవన్మృతస్సోపి హిడాతి ముక్తిం. అలాంటి వాడు జీవించినా మరణించినా నిశ్చయంగా ముక్తుడే సుమా. స్థానాన్యనేకాని అపి గర్హితాని శస్త్రం గృహీత్వా సమరే రిపూణాం యస్ సమ్ముఖం యాతి స ముక్తపాపః. జీవన్మృతస్సోపి జాతి స్థానాన్యనేకాని కృతాని తాని. అంటే ఎన్నో స్థానాదుల్లో ఉండవచ్చు, ఏమైనను పానము చెయ్యవచ్చు, అనగా క్షాత్రోచితమైన భోగాల్ని వాడు అనుభవించవచ్చు. కానీ యుద్ధం, అందరినీ రక్షించడానికి యుద్ధం అనేది వచ్చినప్పుడు ఆయుధాన్ని పట్టి శత్రువుకి ఎవడు ఎదురు వెళ్తున్నాడో వాడు ఖచ్చితంగా యస్ సమ్ముఖం యాతి స ముక్తపాపః అన్నాడు. అలాంటి వాడు ముక్తపాపుడయ్యా, ఇందులో సంశయం లేదు. క్షత్రాన్వజో వాపి విషాన్వజో వా శూద్రాన్వజో వాపి నీచవర్ణ సంగ్రామ దేవద్విజ బాలఘాతి స్త్రీ వృద్ధ దీనతపస్వి హంత ఉపద్రుతేష్వేషు పరాంగుఖోజ స్యుస్తస్య దేవా సకలా పరాంగుఖా.
తిలోదకం నైవ పిబంతి పూర్వే హుతం సగృహ్ణాతి హృతం నగృహ్ణాతి హుతాశనోపి తత్ అంటాడు. స్త్రీలు, వృద్ధులు, అశక్తులు మొదలైన వాళ్ళందరూ కూడా ఎవరైనా బాధపడుతున్నప్పుడు వాళ్ళని రక్షించడం నిమిత్తంగా ఎవడైనా ఎదురు వెళితే వాడు చాలా గొప్పవాడంటాడు. అలా కాక వాళ్ళందరినీ సంహారం చేసేవాడైతే వాడు అత్యంత దరిద్రుడని చెప్పబడుతున్నాడు. ఇంకనూ ఏదైనా ఉపద్రవం కలిగినప్పుడు తనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని విడిచిపెట్టి ఎవడు వెళ్ళిపోతాడో అలాంటి వాడు తిలోదకాలు ఇచ్చినా దేవతలు తీసుకోరు, అలాంటి వాడు యజ్ఞాలు చేసినా దేవతలు స్వీకరించరన్నారు. ఇది నాటి కాలంలో ఎవరికి చెల్లుబాటు ఉంటుందో ఆలోచన చేసుకోవచ్చు. అలా ఉన్నది. క్షత్రియుడు యొక్క లక్షణం ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక ద్వేషాద్భజాద్వా సమరే సమాగతే శస్త్రం గృహీత్వా పరసైన్య సమ్ముఖ నజాతి పక్షేంద్ర మృతశ్చ పశ్చాత్ క్షాత్రం బలం తస్య గతం తథైవ ద్విజాడదత్వా కనకం మహీమిమాం భూజస్స పశ్చాత్ భవతీహ లోకే శస్త్రం గృహీత్వా పరసైన్య సమ్ముఖ నజాతి పక్షేంద్ర మృతశ్చ పశ్చాత్. శస్త్రం గృహీత్వా పరసైన్య సమ్ముఖ, శస్త్రాన్ని ద్వేషాద్ భజాద్వా సమరే సమాగతే, ద్వేషం వల్ల కానీ భయం వల్ల కానీ శస్త్రాన్ని గ్రహించి పరసైన్యం నుంచి గనక వెనుదిరిగాడు అంటే అతడు చచ్చిపోయినట్టి వాడే అని ఉపదేశాన్ని చేస్తున్నారు. అంటే రణమునందు ఎప్పుడూ కూడా వెనుతిరగకూడదు అని ఉపదేశం అన్నారు. ఇలాంటి ఉపదేశాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటిని రేపటి భాగంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆచార్యుల వారు మన ద్వారా గరుడ పురాణాంతర్గతమైన సహస్రనామంలోని శ్లోకాల్ని పారాయణం చేయిస్తారు. ఆ పిమ్మిట భగవద్గీతలోని శ్లోకాల్ని పారాయణం చేసుకుని క్షమాప్రార్థనాదులతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీగారుడే మహాపురాణే ఆచారకాండే శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర నిరూపణం నామ పంచదశోऽధ్యాయః. సన్యాసీ చైవ సన్యాసః చతురాశ్రమ ఏవ చ బ్రహ్మచారీ గృహస్థశ్చ వానప్రస్థశ్చ భిక్షుకః బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వర్ణస్తథైవ చ శీలదశీలసంపన్నః దుశ్శీలపరివర్జితః మోక్షోధ్యాత్మసమావిష్టః స్తుతిస్తోతా చ పూజకః పూజ్యో వాక్కరణం చైవ వాచ్యం చైవ తు వాచకః వేత్తా వ్యాకరణం చైవ వాక్యం చైవ చ వాక్యవిత్ వాక్యగమ్యస్తీర్థవాసీ తీర్థస్తీర్థీ చ తీర్థవిత్ తీర్థాదిభూతః సాంఖ్యశ్చ నిరుక్తం త్వధిదైవతం ప్రణవః ప్రణవేశశ్చ ప్రణవేన ప్రవందితః ప్రణవేన చ లక్ష్యో వై గాయత్రీ చ గదాధరః శాలగ్రామనివాసీ చ శాలగ్రామస్తథైవ చ జలశాయీ యోగశాయీ శేషశాయీ కుశేషయః మహీభర్తా చ కార్యం చ కారణం పృథివీధరః ప్రజాపతిః శాశ్వతశ్చ కామ్యః కామయితా విరాట్ సమ్రాట్ పూషా తథా స్వర్గః రథస్థః సారథిర్బలం ధనీ ధనప్రదో ధన్యః యాదవానాం హితే రతః అర్జునస్య ప్రియశ్చైవ హ్యర్జునో భీమ ఏవ చ పరాక్రమో దుర్విషః
सर्वशास्त्रविशारदः सारस्वतो महाभीष्मः पारिजातहरस्तथा अमृतस्य प्रदाता च क्षीरोदः क्षीरमेव च इन्द्रात्मजस्तस्य गोप्ता गोवर्धनधरस्तथा कंसस्य नाशनस्तद्वत् हस्तिपो हस्तिनाशनः शिपिविष्टः प्रसन्नश्च सर्वलोकार्तिनाशनः मुद्रो मुद्राकरश्चैव सर्वमुद्राविवर्जितः देही देहस्थितश्चैव देहस्य च नियामकः श्रोत्राश्रोत्रनियन्ता च श्रोतव्यश्रवणं तथा त्वक्स्थितश्च स्पर्शयित्वा स्पृश्यं च स्पर्शनं तथा चक्षुस्थो रूपद्रष्टा च नियन्ता चक्षुषस्तथा दृश्यं चैव तु जिह्वास्थः रसज्ञश्च नियामकः घ्राणस्थो घ्राणकृद्घ्राता घ्राणेन्द्रियनियामकः वाक्थो वक्ता च वक्तव्यः वचनं वाङ्नियामकः प्राणिस्थः शिल्पकृच्छिल्पः हस्तयोश्च नियामकः पदव्यश्चैव गन्ता च गन्तव्यं गमनं तथा नियन्ता पादयोश्चैव पाद्यभाग च विसर्गकृत् विसर्गस्य नियन्ता च ह्युपस्थस्थः सुखं तथा उपस्थस्य नियन्ता च तदानन्दकरश्च शत्रुघ्नः कार्तवीर्यश्च दत्तात्रेयस्तथैव च अलर्कस्य हितश्चैव कार्तवीर्यनिकृन्तनः कालनेमिर्महानेमिः मेघो मेघपतिस्तथा इति श्रीगारुडे महापुराणे आचारकाण्डे श्रीविष्णुसहस्रनामस्तोत्र निरूपणं नाम पंचदशोऽध्यायः। श्रीगीतास्तुतिः। आपदन्नरकं घोरं गीताध्यायी न पश्यति नित्यं धारयते यस्तु समोक्षमधिगच्छति। श्रीगीता प्रार्थना। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगे द्वादशोऽध्यायः। अर्जुन उवाच एवं सततयुक्ताये
सिद्धिमवाप्स्यसि अथ चित्तं समाधातुं न शक्नो इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगे 12ोऽध्यायः। यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेत्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.